హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఈ వీడియో మన అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవోమింగి మండలం రాజవోమింగి గ్రామంలోనే ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే గిరిజన ప్రాంతం అంటే ట్రైబల్ ఏరియా. ఇది ఈ ట్రైబల్ ఏరియాలో వేరే మండలాల నుంచి అంటే వేరే జిల్లా నుంచి హిందువులు వచ్చిన ఇక్కడ నాన్ ట్రైబల్ అంటే వేరే వాళ్ళకి ఎవరికి హక్కులు ఉండవు. అది ఎప్పటి నుంచో జరుగుతుంది. అది రాజ్యాంగం ప్రకారం ఇక్కడ నివసించే గిరిజనులకే ట్రైబుల్కి ఇక్కడ హక్కులన్నీ ఉంటాయి. అలాంటిది కింద నుంచి ఎవరైనా వ్యాపారాలు చేసుకుంటాకు వచ్చిన స్థలాలు కొన్నా కూడా చెల్లవు, రిజిస్ట్రేషన్లు అవ్వవు వేరే వాళ్ళకి ఎవరికి. అలాంటిది ఇప్పుడు ఈ రాజవోమింగి గ్రామంలో పెద్ద మసీదు ఉంది. ముస్లింలు మరి ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ, మరి అంత పెద్ద మసీదు అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారు? బైపాస్ రోడ్ పక్కనే అంటే దీన్ని బట్టి మరి అక్కడికి వచ్చిన ముస్లింలు ఎక్కడి నుంచి వచ్చారు, మరి ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, మరి రేపు పొద్దున్న ట్రైబల్ పరిస్థితి ఏంటి? ఈ ముస్లింల సంఖ్య పెరుగుతూ ఇప్పుడు మసీదు కట్టారు, రేపు నుంచి అన్ని కబ్జాలు చేసుకుంటారు. అసలు అధికారులు దీనిపై ఎలా పర్మిషన్ ఇచ్చారు? చట్టం వ్యతిరేకమైన ఈ మసీదు ఎలా కట్టగలిగారు? ఈ మసీదు మీకు ఇప్పుడు వీడియోలో వెనకాల ప్లే అవుద్ది. ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవోమింగి మండలంలో. అంటే ఇంత దారుణంగా జరుగుతుంది. ఈ ఎడారి మతాలు ఏ రకంగా చాప కింద నీరులా ప్రవహించి ఇక్కడ ఆఖరికి గిరిజన ప్రాంతాలు కూడా ఈ ముస్లింలు వచ్చారంటే ఇక గిరిజనులు అమాయకులు, అసలే ఆదివాసులు, వీళ్ళ పరిస్థితి ఎలా తయారవుతుందో ఒకసారి చూడండి. జై శ్రీరామ్. ఇది రాజవోమింగి, అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవోమింగి మండలం రాజవోమింగి గ్రామంలో ఇంత పెద్ద మసీదు గిరిజన ప్రాంతంలో. జై శ్రీరామ్.